వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురం నగరంలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలన చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్. కుప్పంలో వైసీపీకి భారీ షాక్. శాశ్వతంగా వైసీపీ కార్యాలయాన్ని మూసివేసిన వైసీపీ. ఒకే రోజు వరుస దొంగతనాలు వరంగల్ నగరంలో. ఆత్మహత్య శరణ్యం అంటున్న రాధాబాయి కుటుంబ సభ్యులు. కుల మతాలకు అతీతంగా హజ్రత్ ఇమాం కాసిం అగర్ ఖానా దర్గా. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక ప్రెస్ క్లబ్లో రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటే ఏమిటో నిరూపించుకుందని, 583 మంది కళాకారులకు పీఆర్సీ 30% పెంచారని, కళాకారుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, కరీంనగర్ జిల్లా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్కి, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్కి, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటి రోజున మా సాంస్కృతిక సారథి కళాకారుల వేతనాలు మంజూరు చేసి, ఆ పిఆర్సీని అమలు చేసి, పిఆర్సీతో పాటు 30% పిఆర్సీ అమలు చేసి నిన్న అందరికీ మా జీతాలు వేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ బహిరంగ సభలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను కడుపులో పెట్టి సాదుకుంటా అని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో భాగంగా నిన్నటి రోజున అమలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మా రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక సారథి కళాకారుల ఉద్యోగుల సంఘం పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పిఆర్సీ అమలు గురించి గౌరవ మంత్రులు బట్టి విక్రమార్క గారు కానీ, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మా సాంస్కృతిక శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన సిరిసిల్ల జిల్లా విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న 583 మంది కళాకారులకు పిఆర్సీ గత ప్రభుత్వం 2021లో అమలు చేసినా కానీ ఇయ్యటి వరకు ఆ ప్రభుత్వము ఏదో కుంటిసాకుతో మమ్మల్ని ఇన్ని రోజులు కాలయాపన చేసి ఈరోజు కళాకారుల కుటుంబాలు 583 మంది కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఈ పిఆర్సీ అమలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు ఏదైతే మా సాంస్కృతిక సారథి మీద నమ్మకాన్ని ఉంచుకున్నాడో ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే కానీ, అభివృద్ధి సంక్షేమ పథకాలే కానీ, ప్రతి పథకాన్ని మేము గడపకు పట్టణంలో ఉన్న అందరికీ గడపకు చేరదీర్చడానికి మా సాంస్కృతిక కళాకారులు ఆట పాట ద్వారా ఆ ప్రభుత్వ పథకాలను ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది. రైతు నేస్తం, రైతు రుణమాఫీ, యాంటీ డ్రగ్స్, వన మహోత్సవం,
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పరిసరాల పరిశుభ్రత, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందజేస్తుంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా తెలంగాణ మహిళా శక్తి చేయుత, 4000 నెలసరి పింఛన్లు, 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా మనకు అందిస్తున్న ఈ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ప్రజలందరూ ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము కొత్తగా ఎన్నికైన సభ్యులం. ఈరోజు అసెంబ్లీలో జరిగింది చూసి మేమేం నేర్చుకోవాలో అర్థం కావట్లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన విషయాన్ని చూస్తుంటే మరి మా కొత్త సభ్యులకి, ముఖ్యంగా మేము ముగ్గురం కూడా కొత్త సభ్యులము, మహిళా సభ్యులము, మరి అదన్నీ చూసి మేమేం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. తెలంగాణ బీసీ యునైటెడ్ ఫోరం రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొరకై ఇచ్చిన హామీలలో ముఖ్యమైనది కుల గణన మరియు బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుని హోదాలో కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలను పూర్తిగా విస్మరించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి బీసీలను మోసం చేయాలని అని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆగమేఘాల మీద కులగణన చేయకుండా బీసీ రిజర్వేషన్ 42% పెంచకుండా ఎన్నికలు నిర్వహించడం ద్వారా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వాపోయారు. రిజర్వేషన్ తీసుకెళ్తామని చెప్పి కామారెడ్డిలో వారు కర్ణాటక ముఖ్యమంత్రి వారి ద్వారా వీరు ప్రకటన చేయించి డిక్లరేషన్ను రిలీజ్ చేయించి అది తెలంగాణలో ఉన్నటువంటి బీసీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు 77 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బీసీలను మోసం చేస్తూ ఉంది. మళ్ళొక్కసారి అదే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు హడావుడిగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు చేయడం ద్వారా మరి ఇక్కడ ఉండేటువంటి బీసీలు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఈరోజు 22%ని 42% పెంచుతామని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే రాహుల్ గాంధీ గారు. ఈరోజు రాహుల్ గాంధీ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, ఇక్కడ కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి, ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ఆగా మేఘాల మీద హడావుడిగా, అదేవిధంగా బీసీలను మొదటి నుంచి కూడా అన్యాయానికి గురి చేస్తున్నటువంటి జానారెడ్డి గారికి ఇటువంటి బాధ్యతలు అప్పచెప్పి, మరి జానారెడ్డి గారు గతంలో బీసీ రిజర్వేషన్ తగ్గడానికి కారణమైనటువంటి వ్యక్తి. వారు పంచాయతీరాజ్ మంత్రిగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సరైన వాదనలు కోర్టులో వినిపించకపోవడం వలన ఈరోజు బీసీ రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో తగ్గింది అనేటువంటి మాట గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలైన తర్వాత మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. ఈరోజు అలా చేయక కనుకపోతే మీరు తప్పకుండా బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలుంటే అందులో 2 కోట్లు బీసీలు మాత్రమే. ఈరోజు 90% బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళమే. ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం కూడా కలిసే మీ అగ్రవర్ణాల కుట్రలను ఛేదించి తప్పకుండా మీకు గుణపాఠం వచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా మీ పంతాను మార్చుకోండి. హడావుడిగా చేయాలనుకునేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను మీరు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. లేకపోతే బీసీల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. హన్మకొండ జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారథి పౌర సంబంధాల శాఖలో భాగమే పనిచేస్తున్న కళాకారుల యొక్క గౌరవ వేతనం 24,514ను పీఆర్సీతో కలుపుకొని 31,868కి పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా కళాకారులు ప్రజాపాలనను హర్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను, నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం నుంచి నిరసన దీక్ష చేపట్టిన సిపిఎం నాయకులు, కార్యకర్తలు సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకలు ఉన్నప్పటికీ వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రి కోసం వస్తున్నారని, కానీ ఇక్కడ ఆ స్థాయిలో డాక్టర్ సిబ్బంది లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ ని బృందాన్ని సరైన రీతిలో నియమించాలని నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. వేతనాలు హాస్పిటల్ పట్ల వివక్షతను నశించాలి. వివక్ష భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని హాస్పిటల్ పట్ల వివక్షతను నశించాలి. వివక్ష భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఎస్పి బస్తీలోని హజ్రత్ ఇమాం కాసిం అగర్ఖానా దర్గాలో ప్రతి సంవత్సరం మొహరం వేడుకలు కులమతాలకు అతీతంగా సాంప్రదాయ రీతిలో కొనసాగిస్తూ వస్తున్నాయి. గత 10 సంవత్సరాలుగా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నామని, సందల్ గంధం వేడుకలో స్థానికులు భారీ ఎత్తున పాల్గొనడం, ప్రత్యేకంగా కొనసాగుతూ వస్తుండడం, ప్రతి ఏటా నిర్వహించే అన్నదానం, జరత్ వేడుకలను సైతం నిర్వహించి తమ సాంప్రదాయాన్ని కొనసాగించారు. मुकदम वेड़ा मुकदम वस्तु కొంచెం టైం పడుతుంది. सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि सलामतु हमारा सबा तू मदीने जाके सबा तू मदीने जाके अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। भद्राद्री కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల్ సిఎస్పి గ్రామ పంచాయతీ బస్తీ హజరత్ ఇమాం కాసిం 10 సంవత్సరాల నుండి ఇలా మొహరం వేడుకలు చారకులకి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్నదానికి రావాలని కోరుకుంటున్నాము. అందరూ అన్నదానికి కార్యక్రమానికి అందరూ హాజరై అందరూ హజరత్ ఇమాం కాసిం ఆశీర్వాదాలు కోరుకోవాలని కోరుకుంటున్నాము. హజరత్ నాకు ఈ మొహరంలో సితారా దిగిన మొదటి రోజు తర్వాత 5వ రోజు
హజరత్ నాగుల సర్కార్ది సందల్ ఉంటుంది. దాని తర్వాత సాత్కాన్ జరుగుతుంది, పూల్ దొక్కులు జరుగుతుంది. దాని తర్వాత 9వ రోజు మళ్ళీ పూల్ దొక్కులు జరుగుతుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత జారతులకి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత హజరత్ సయ్యద్ యాకూబ్ బాబా చిల్లా ముబారక్ ఉన్నది. 11 నెలల ఆయన గారి సందల్ జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సాహెబ్ గారి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. సంతానం లేని వాళ్ళు సంతానం దేవుడి దగ్గరికి వచ్చి సంతానం కోరుకుంటారు. సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. దూర ప్రాంతాల నుండి భక్తులందరూ ఈ దరగాకి వచ్చేసి వాళ్ళ ప్రతి ఒక్క కోరికలు, వాళ్ళ ప్రతి ఒక్క సమస్యలు ఇక్కడ వచ్చి సమస్యలు సాహెబ్ గారికి చెప్పుకొని వాళ్ళ సమస్యలన్నీ తీరిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ సమస్యలు తీరిన వాళ్ళు ఉన్నారు. ఈ దేవుడు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కోరాలని కోరుకుంటున్నాను. హజరత్ ఇమామ కాసిం ఆసిర్ ఖాన్ ఇల్లం సర్కిట్ బస్తీలో మొహరం పండుగ జరుపుతున్నాను. ఈరోజు జాగ్రత్తలు కులమతాలకు అతీతంగా అధిక సంఖ్యలో జనాలు పాల్గొని విజయవంతం చేయగలరని మనం. అందరికీ నమస్కారం. ఇల్లందు పట్టణంలో సర్కిట్ బస్తీ ఏరియాలో రైల్వే గేట్ దాటిన తర్వాత కుడివైపులో హజరత్ ఇమామే కాసిం అనే ఆసిర్ ఖాన్ మాది ఉంది. గత 10 సంవత్సరాలుగా ఈ మొహరం పండుగని ఘనంగా జరుపుకుంటున్నాము. కావున భక్తులందరూ మా యందు దయ ఉంచి దేవుడి అన్నప్రసాదం కోసం ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి జాగ్రత్తలకు అందరూ హాజరు కావాలని మా కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మేము హజరత్ ఇమామే కాసిం దర్గా కమిటీ సభ్యులము. ఇక్కడ మొహరం పండుగని గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. మొహరం పండుగ అయిపోయిన జాగ్రత్త రోజు అన్నదాన కార్యక్రమం చేస్తుంటాము. ఈ యొక్క అన్నదానానికి అందరూ హాజరై సహకరించగలరు. అంతర్రాష్ట్ర కోళ్ల దొంగల ముఠాను సుల్తానాబాద్ పోలీసులు బుధవారం చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ యేసుబాబు, విష్ణు, కిషోర్ అను ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల జల్సాలకు అలవాటు పడి నాటుకోళ్లు, పన్నెం కోళ్లను దొంగతనం చేయడం, ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి పన్నెం రాయలకు అమ్మడం వీరి పని అని అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో దాదాపు 20 నాటుకోళ్లను దొంగలించామని నిందితులు అంగీకరించారని తెలిపారు. నిందితుల నుండి మొత్తం 22 నాటుకోళ్లు, షిప్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని, పందెం కోళ్ల విలువ ఒక్కొక్కటి 50,000 నుండి ₹1,00,000 వరకు విలువ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఓన్లీ కోళ్ళ దొంగతనం. అది కూడా ముఖ్యంగా ఏంటంటే మంచి నాటుకోళ్ళు లేదా పందెం కోళ్ళు. 2 కోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో అటు సైడ్ మీకు తెలుసు సంక్రాంతి అప్పుడు కోళ్ళ పందాలు ఆడుతుంటారు పెద్ద ఎత్తున. అటు ఏరియాలో ఉంటాయి కాబట్టి అట్లా అదే అలవాటు పడి అట్లనే ఎక్కడన్నా ఈ తెలంగాణలో కూడా అట్లనే ఎవరైనా పేచుకుని ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కోళ్ళ ఫారాలు ఏదంటే సీక్రెట్ తిరుగుకుంటూ తెలుసుకొని పగలంతా రక్కీ చేయడం. రక్కీ చేస్తున్నాడు చూసుకుంటూ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం సంగతి ప్లాన్ ఎట్లుందని 2 రోజులు వేరుగా రెక్కీ చేయడం. రెక్కీ చేసి ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఎట్లా తీసుకొని ఎట్లా పోవాలని అన్ని డేలా చూసుకొని నైట్ చేయడం. ఇక్కడ కూడా మన దగ్గర కూడా ఏంటంటే ఈ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కాట్నపల్లిలో 26వ తారీఖు మొన్న 4 రోజుల క్రితం 25వ తారీఖు రాత్రి 1 గంటల ప్రాంతంలో ఈ కాట్నపల్లి ఉన్నటువంటి సతీష్, చీటి సతీష్ ఉన్నాడు కదా, ఆయన కోళ్ళ ఫారం ఉన్న కోళ్ళు ఏవైతే ఉన్నాయో 20 కోళ్ళను వీళ్ళు ఏం చేశారు, ఒక రోజు అంతా రక్కీ చేసి వీళ్ళు కారులో వచ్చారు. ఆ కారు మేము ఉన్నది, ఆ కారు కూడా మేము షిఫ్ట్ కార్ వీడియో అనేది వేరియంట్ షిఫ్ట్ కార్, మారుతి షిఫ్ట్ కారు. అందులో వీళ్ళు ఈ కోళ్ళని వేసుకొని పోయారు. కొన్ని కోళ్ళు అమ్మున్నారు, కొన్ని కోళ్ళు కూడా మనం ఇప్పుడు ఏంటంటే పుదరపూడి ఇక్కడ తీసుకొని మా ఎస్ఐ గారు దీంట్లో 22 కోళ్ళను మనం రికవర్ చేసినాం. అంటే వేరే వాళ్ళవి కూడా మనకు ఉన్నాయి, వాళ్ళవి కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ షిఫ్ట్ కార్ అంటే మీకు AP7 AV7659 అనే దీన్ని కూడా మనం రికవర్ చేసినాం. వీళ్ళ మీద యేసుబాబు ఏమన్నాడు కదా, యేసుబాబు ఈయనది కంచికచెర్ల మండలం పరిటార్. ఈయన మీద 5 కేసులు ఉన్నాయి. ఇదే కేసులు సేమ్ కేసులు 5 కేసులు ఉన్నాయి అక్కడ. అంటే వివిధ పోలీస్ స్టేషన్లు, ఒకటే పోలీస్ స్టేషన్ కాదు, రకరకాల పోలీస్ స్టేషన్లు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అట్లా గార విష్ణువి కూడా 2 కేసులు ఉన్నాయి. ఈ మాచర్ల కిషోర్ అంటే కూడా ఈయనవి కూడా 7 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా రాత్రి పూట ఇక్కడ ఎవరు లేనట్టు ఉంటుంది. కానీ వీళ్ళు పందెం కోళ్ళు అంటే పందెం కోళ్ళు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. 50,000, ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా ఉన్నటువంటి కోళ్ళు ఉంటాయి. వాటికి వేసే దాన కూడా కాస్ట్లీ ఉంటుంది. ఇక్కడ
అసెంబ్లీలో కేటీఆర్ సవాల్. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక ఉద్యోగం ఇచ్చారని ఒక విద్యార్థి చెప్పినా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ అన్నారు. ఆ రోజు అశోక్ నగర్ కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు. డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్ గా పోదాం, పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఈ రకంగా చెప్తాను. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేను అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల బృందం. సీనియర్ మహిళా నాయకురాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి. సీనియర్ మహిళా నాయకురాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి. సీనియర్ మహిళా నాయకురాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి. नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा. సీనియర్ మహిళా సంసద్ సభ్యులను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి. ఆరోగ్యశ్రీ అమలు కష్టం, ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి కేంద్ర సహాయ మంత్రి టీడీపీ ఎంపీ పెంబసాని మాటల వెనుక చంద్రబాబు ఉన్నాడేమో అనిపిస్తుంది అని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. ఏమని? హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతూ ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకున్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టే మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1050 ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలకొల్పుతున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులు ఉన్నాయని చెప్పి, ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా, మీరేం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు
రాష్ట్ర ప్రజలకు జనగామ జిల్లా లింగాలగనపురం మండలం దీప్తి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీప్తి గ్రూప్స్ చైర్మన్ పోరెడ్డి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పోరెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. చిట్ల భూపారెడ్డి గారిని ఆహ్వానిస్తాము. పోరెడ్డి మల్లారెడ్డి గారిని, ఉపేందర్ రెడ్డి గారిని, చిట్ల ఉపేందర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తాము. అదేవిధంగా రైతులు పట్టుకొని మా మల్లన్న పిల్లయ్యా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.